వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రస్తుతం మనం విజయవాడలో గొల్లపూడి లొకేషన్ లో ఒక అపార్ట్మెంట్ లో ఉన్నామండి. ఈ ఏరియాలో మనము ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్ అనేది వీళ్ళకి ఇన్స్టాలేషన్ చేశాము. ఇక్కడ స్కేలింగ్ అనేది చాలా ఎక్కువ ఉందండి. వీళ్ళకి హార్డ్నెస్ వాటర్ అనేది బాగా ఉంది. దాంతోపాటు వీళ్ళ వాటర్ లో కొంచెం నీచు పాచ్ అనేది కూడా ఎక్కువగానే ఉంది. సో దానికోసం అని ఎలక్ట్రోలాసెస్ అనేది మనం వీళ్ళకి సజెస్ట్ చేసాం. అది వాళ్ళు ఓకే చేయడం వల్ల మనం ఇన్స్టాలేషన్ అనేది చేసాము. హెవీ సైజ్ పెద్దది. సో ఒకసారి సార్ని అనుకుందాం, వీళ్ళ అపార్ట్మెంట్ లో టీమ్ మెంబర్స్ ని ఎలా అనిపించింది అండ్ ఇక్కడ లొకేషన్ పేరు, ఈ నియర్ బై ఏరియాని ఏమంటారు ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ అపార్ట్మెంట్ పేరు ఏంటండి? ఇది శ్రీకృష్ణ రెసిడెన్సీ అండి, విజయవాడ గొల్లపూడి. గొల్లపూడి ఎగ్జాక్ట్లీ అంటే దీనికి ఏమంటారు? పంటకాల రోడ్ అంటారు దీన్ని, కోయల్ బజార్. ఓకే. ఎలా అనిపించింది సార్ ఇది స్కిడ్? అదే ఫస్ట్ మేము వాడేవాళ్ళం, అది బాగా ఉప్పు నీరుగా ఉండేది. అది డిఫరెన్స్ అనేది తెలిసింది, స్టార్ట్ అయింది. ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఉంటే అది మేము చెప్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్ ఇన్ని రోజులు మీరు? అసలు తాగడానికి కూడా అది యూజ్ లేదు, వాడుకోవడానికి కూడా అది యూజ్ అవ్వట్లేదు మాకు. మొత్తం ట్యాప్స్ అవన్నీ కూడా జామ్ అయిపోతున్నాయి. బాగా ఇబ్బంది పడ్డాం అనమాట ఒక 5 months నుంచి. ఓకే. సో ప్రజెంట్ ఇదైతే పెట్టుకున్నారు అండ్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అనేది నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు తీస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి ఇన్స్టాలేషన్ చేసాము అండ్ పెట్టిన తర్వాత సార్ వాళ్ళు వాటర్ ఇవ్వడం కొంచెం చూసారు. అది వీళ్ళకి ముందు వాటర్ కి ఇందులోంచి బ్లీచింగ్ స్మెల్ కానివ్వండి కొద్దిగా ఎలా వర్క్ అవుతుంది అనేసి కొంచెం చూసుకున్నారు. సో దీంట్లో ఏంటంటే మెయిన్లీ టెస్టింగ్ లో మీకు ఏమీ తెలియదండి. మీకు వాడుతూ ఉంటే వాడకంలో మీకు చేంజెస్ వస్తాయి. ఈ ఏదైతే డెడ్ సెల్స్ అయితే దాన్ని బ్రేక్ చేస్తుంది. సో మెయిన్లీ ఏంటంటే బ్యాక్టీరియాని, కాల్షియం, మెగ్నీషియం దీన్ని తీసేయడానికి పని చేస్తుందండి ఇది. సో దీంట్లో ఏంటంటే మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీకు క్లీన్ చేసుకోవడము తప్ప మీకు సాల్ట్ వేసి రీజనరేషన్ చేయడము, వాటర్ వేస్టేజ్ ఇలాంటివి ఏవి ఉండవు. అయనైజర్ కాదు ఇది, మనకి స్కేలింగ్ అనేది బ్రేక్ చేస్తుంది అంతే. సో మీకు విజయవాడ సరౌండింగ్స్ లో ఆల్మోస్ట్ చాలా నేను ఇన్స్టాలేషన్ చేశాను. విజయవాడ గొల్లపూడిలో చేశాను, కానూరులో పెట్టాను, అమరావతిలో పెట్టాను, చాలా లొకేషన్స్ ఇలా ఎయిర్పోర్ట్ నియర్ బై అక్కడ పెట్టాను. సో మీకు ఇంకా విజయవాడలో ఎక్కడైనా ఎలక్ట్రోలాసెస్ వాటర్ సాఫ్ట్ కావాలంటే మా తేజ ఎకో సొల్యూషన్ సంప్రదించండి. ఇందులో వీడియోస్ చాలా ఉన్నాయి. ఇంకా తేజ ఎకో సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వీడియోలు చూడండి. చూస్తూ ఉంటే మీకు మా వాటర్ సాఫ్ట్వేర్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అండ్ మీకు ఆర్ఓ ప్లాంట్ కానివ్వండి, డొమెస్టిక్ ఫిల్టర్స్ కానివ్వండి, ఇంకా ఫర్దర్గా ఇంకా ఏదైనా మోటార్కి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా మా తేజ ఎకో సొల్యూషన్ సంప్రదించండి. సీసీ కెమెరాస్ ఉన్నా సరే మేము ఫిట్టింగ్ చేస్తాం. సో థ్యాంక్ యూ, నమస్తే. విజయవాడ అనే లొకేషనే కాకుండా మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే ఇన్స్టలేషన్ చేస్తున్నాము. ఎక్కడైనా సరే మనం వాటర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రోలాసెస్ కావాలంటే మనం అక్కడ ఇన్స్టలేషన్ చేసిస్తున్నాము. మీ బోర్ వాటర్లో స్కేలింగ్ ప్రాబ్లం ఉంది, ఇది నాట్ ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ అండి, హోటల్స్కి కూడా చాలా యూస్ఫుల్ అండి ఇది. హోటల్స్ ఎవరికైతే ఉంటాయో హోటల్స్